ఫ్లైట్ టైం అయితే 11:15 అండి అరైవల్ టైము. మేము 9:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఇక్కడైతే ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8:30 అయిపోయింది. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. సో కొంచెం త్వరగా చేసి బయలుదేరాల్సి ఉంది. ఈ గులాబ్ జామ్ చేసుకునేటప్పుడు చిన్న టిప్ అయితే ఉందండి. కొంచెం పిండి కలిపేటప్పుడు కొంచెం షుగర్ వేస్తే అవి క్రాక్స్ రాకుండా అండ్ సాఫ్ట్గా కూడా వస్తాయి. మీకు టైం చెప్పాను కదా, ఆల్మోస్ట్ 8:30 అయిపోయిందని. 8:30 అయితే అయిపోయింది. ఒక పక్క చాలా టెన్షన్గా ఉంది. ఇక్కడేమో మా చిన్న పాప ఏమో వాళ్ళ అక్క కోసం ఫ్లవర్ బొకే తయారు చేసింది. ఇక్కడేమో సేమియా కూడా బాగా వాటర్ బాయిల్ అయిపోయింది. సేమియా కోసము ఇది వేసేస్తున్నాను. ఈ సేమియా కోసము ఎక్కువ ఉడికించక్కర్లేదండి. వాటర్లో మాత్రం ఎక్కువ ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మాత్రమే సేమియా వేయాల్సి ఉంటుంది, లేదంటే పేస్ట్ అయిపోతుంది. బాయిల్డ్ వాటర్లో వేసి ఒక 5 minutes ఉడికించి మనము జల్లెడలోకి తీసేసుకోవాలి. అది తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక కడాయి పెట్టాను. ఇందులో వేయించిన గ్రౌండ్ నట్స్, మా ఇంట్లో ఇప్పుడు వేయించి ఉంటాయి, సో అవి వేసాను. గ్రౌండ్ నట్స్, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం వేయించిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసాను. ఈ పోపు అంతా వేసేసాక అది స్టవ్ ఆఫ్ చేసేసి సేమియా వేసుకోవాలండి. ఎందుకంటే అది వేడి మీద ఉంటే సేమియా ఇంకా పేస్ట్ అయిపోతుంది. సో ఈ వేడి సరిపోతుంది. ఇప్పుడు సేమియా కూడా కుక్ చేసాం కాబట్టి అది ఇది సరిపోతుంది. అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఆ సేమియా ఫిల్టర్ చేశాక కొంచెం చన్నీళ్ళు కూడా వేసుకోవాలి. వేసి గరిటెతో బాగా కలుపుకుంటే విడిపోతుంది అనమాట. ఇలా ఫ్రీగా అవుతుంది, లేదంటే ముద్దగా అయిపోతుంది. చూసారా, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. సో ఆ వేడికి ఇది ఫ్రై అయిపోతాయి. సేమియా వేస్తానండి. ఇది వేసేసి జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. తర్వాత దీనికోసం అయితే నేను 2 లెమన్స్ తీసుకున్నానండి. 2 లెమన్స్, ఎక్కువ పులుపు అయితే పట్టదు. ఒక 2 లెమన్స్ తీసుకొని అందులోనే సాల్ట్ వేసేసి కలుపుకోవాలి. ఇది సో ఇప్పుడు ఇది లెమన్ జ్యూస్ వేసేసానండి. కొంచెం చల్లారిన తర్వాత జ్యూస్ వేసేసాను. వేసి కొంచెం చేత్తో అయితే కలుపుకోవాలి. చేతికన్నా కొద్దిగా ఆయిల్ రాసుకొని కలుపుకుంటే కొంచెం బాగా అన్నిటికీ అతుక్కుంటుంది. అన్నీ ముద్దలా కాకుండా బాగుంటుంది అన్నమాట. సో అదంతా ప్రిపేర్ చేసేసి బాక్స్లో అయితే పెట్టి తీసుకెళ్తున్నానండి అక్కడి నుంచి. ఎందుకంటే తనకి ఇంచుమించుగా 19 hours అయితే జర్నీ పట్టింది. ఎందుకంటే మధ్యలో ఇది మలేషియాలో అయితే ఫ్లైట్ ఎక్కువసేపు ఆగి ఉంది. సో ఇది ఫుడ్ అయితే లేదు ఈ ఫ్లైట్లో. సో తనైతే బయటే తినింది. రెస్టారెంట్, మలేషియా రీచ్ అయిన తర్వాత రెస్టారెంట్లో తినింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడే తినడము. అందులోనూ వేరే కంట్రీ నుంచి మన ఇంటికి వస్తున్నారు అంటే పిల్లలకి కంపల్సరీ మన ఇంటి భోజనం అయితే కావాలనిపిస్తుంది.
అంటే అరైవల్స్ అన్నీ ఒక చోట, డిపార్చర్ అంతా ఒక చోట ఉంటుంది. మాకు తెలీదు. సో డిపార్చర్కి వెళ్ళి వెయిట్ చేసాము ఒక 20 minutes పైనే. మేము 10:30 కల్లా వెళ్ళిపోయాము. సో అక్కడైతే ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఏమీ అనరు, కానీ బట్ మనమే చూసుకోవాలి అది అరైవల్ డిపార్చర్ అనేది. అది డిపార్చర్లో ఉండిపోయాం కాబట్టి ఇది అక్కడ 8 minutesకి 250 rupees అయితే పడుతుందండి ఛార్జ్. వెళ్ళమని వాళ్ళేమీ చెప్పరు, మీరు అరైవల్కి వచ్చారా డిపార్చర్కి వచ్చారా అని కూడా ఎవరు అడగరు. సో మనం ఎంతసేపు ఉంటే అంతసేపు మనకే ఛార్జెస్ పడతాయి. 8 minutesకి 250 అంటే చాలా కాస్ట్ అనిపించింది మాకైతే. మాకు తెలియకుండానే 20 minutes అక్కడైతే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత చూసుకొని మేము అరైవల్స్కి వెళ్ళాము. అక్కడైనా అంతే 8 minutesకి 250 rupees పడుతుంది. అందుకనే మేము కొంచెం సేపు అవుటర్లో ఉండి మేము ట్రాక్ చేస్తూనే ఉన్నాము ఫ్లైట్. సో ల్యాండ్ అయ్యింది అని మేము చూసుకున్న తర్వాత మాత్రమే ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళాము. సో అందరూ వస్తున్నారు. ఫైనల్లీ వచ్చిందండి. అసలు 6 months కాదు 8 months అయితే అయ్యింది తను వెళ్ళి. ఆఫ్టర్ లాంగ్ టైం అనమాట. అసలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు వదిలి వెళ్ళలేదు. అలాంటిది చదువుకోవడం నిమిత్తం వెళ్ళింది. తన ధైర్యానికి అయితే మేము మెచ్చుకోవాలి. సో ఫైనల్లీ మేము ఇంటికి వచ్చేసరికి